మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి, ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి, మీ మాటలు ధ్యానించుకోవడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, మీరు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి అన్నయ్య గారు చెప్పిన విధంగా యోసేపు గారి యొక్క జీవిత చరిత్రలోని మొదటి భాగం మనం మరి గడిచినటువంటి వారంలోనే మనం ధ్యానించడం జరిగింది. అది కొనసాగింపుగా రెండవ భాగాన్ని ఈరోజు జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. 20వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసాం. 20వ వచనం నుంచి మరలా చదువుదాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అన్న మాట వరకు చదివామండి. ఇక్కడ యోసేపు గారు తన అన్నల ద్వారా అమ్మబడి దేశం కాని దేశంలోనికి, జనం కాని జనం మధ్యకు, భాష కాని భాష మాట్లాడుతున్న కఠినమైనటువంటి ఆ జనాంగం మధ్యకు అమ్మబడ్డాడు. అతను అమ్మబడేటప్పటికీ అతని వయసు సుమారుగా 17 సంవత్సరాలు అని మనం తెలుసుకున్నాం. అతను ఒక బానిసగా ఒక స్లేవ్ అని అంటారు. ఒక బానిసగా అతను అమ్మబడ్డాడు. బానిస అని అంటే ఆ రోజులలోని ప్రాణం ఉన్న ఒక వస్తువు అని మనం మొదటి భాగంలో ధ్యానం చేశాం. కొనుక్కున్నటువంటి వ్యక్తి యజమానుడవుతారు, అమ్మబడినటువంటి వ్యక్తి దాసుడు లేకపోతే బానిస అని అంటారు. ఇక బానిసకు తన జీవితం మీద ఎలాంటి రైట్స్ ఉండవండి, ఎలాంటి అధికారం ఉండదు. ప్రాణాలు తీసిన ఎదురు తిరిగి మాట్లాడటానికి లేదు. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి వస్త్రహీనుడుగా ఉన్నటువంటి యోసేపును ఆ దేశ రాజు అయినటువంటి ఐగుప్తు రాజు అయిన ఫరో చక్రవర్తికి బాడీ గార్డులలోనే హెడ్, సేనాధిపతి, రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతిఫర్ అతను కొనుక్కున్నట్టుగా మనం తెలుసుకున్నాం. చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా నమ్మకంగా దేవుడు ఎలాంటి స్థితిలో అతను ఉంచిన వస్త్రాలు ఉన్నా కూడా దేవుణ్ణి గణపరిచాడు. వస్త్రహీనుడుగా ఉన్న దేవుణ్ణి గణపరిచారు. స్వతంత్రుడుగా తన తండ్రి ఇంట్లోనే హ్యాపీగా ఉన్న దేవుణ్ణి గణపరిచాడు. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని కొనసాగించుకుంటున్నాడు. మరి ముఖ్యంగా దేవుడి మనసు గెలుచుకొని దేవునితో నిత్యము కూడా మరి ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుడికి ఎలాంటి ప్రవర్తన భూమి మీద ఒక మనిషి కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడో అలాంటి పరిశుద్ధతను తను యవ్వన ప్రాయం నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి సంగతులు మనం ధ్యానం చేశాం. చాలా సంవత్సరాలు మరి ఆ ఇంట్లోనే నమ్మకంగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లోనే ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అనేక మంది దాసులు, అనేక మంది బానిసలు, పనివారు ఆ ఇంట్లో ఉంటే దేవుని తోడు అతనికి ఉండటం మూలంగా, దేవుని దయ అతనికి ఉండటం మూలంగా ఆ పనివారందరికీ కూడా ఒక యజమానుడుగా, పెద్దవాడుగా మరి ఇతను మారటం జరిగింది. ఆ తరువాత పోతిఫర్ భార్య మరి అతన్ని మోహించి అతనితో శయనించాలన్నటువంటి దుర్బుద్ధి, దౌర్భాగ్య స్థితిలోనికి ఆమె వెళితే, ఇదిగో ఆ యజమానురాలుగా ఉన్నటువంటి ఆమెతో పాపం చేయటానికి ఇష్టపడకుండా దేవుని ఎదుట నీతిమంతుడుగానే ఉండాలి అని అనుకున్నాడు. తన బ్రతుకులో ఏ కష్టం వచ్చినా పర్వాలేదు, నన్ను చంపినా నేను చనిపోతాను, కానీ నా యజమానురాలుతో పాపం మాత్రం చేయకూడదు అన్నటువంటి గొప్ప సంకల్పంతో ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయటం జరిగింది. అతనిని పట్టుకొని పారిపోలేదండి, గుర్తుంచుకోండి, పారిపోలేదు. తన యజమానుడు వచ్చేంత వరకు ఇంటి బయటకు వచ్చేసాడు. ఆ యజమానుడు రాగానే లొంగిపోయాడు.
మీ ఇష్టం అయ్యా, మీరు ఇన్ని సంవత్సరాలు నేను మీ దగ్గర ఉన్నాను, మీరు ఎలాంటి శిక్ష నాకు ఇచ్చినా పర్వాలేదు అన్నటువంటి దృఢ సంకల్పంతోనే అతని దగ్గరికి వెళ్ళాడు. అతనికి భార్య చెప్పినటువంటి మాటలు విన్నాడు, కోపపడ్డాడు. కానీ ఆ కోపం అనేది ఒక పక్కన ఉన్నా కూడా ఇతను ఇలా చెయ్యడే అన్నటువంటి ఆశ, ఇతడు ఇలా చెయ్యడే, ఇతని క్యారెక్టర్ ఇది కాదే అన్నటువంటి ఏమంటే ఎక్కడో ఒక చిన్న నమ్మకం అతనిలో ఉంది. ఆ కోపము అతని ప్రాణాలతో ఇంకా నిలబెట్టింది. ఎందుకనంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆల్రెడీ యోసేపుకు దేవుని ప్రొటెక్షన్, దేవుని యొక్క రక్షణ వలయం అతని చుట్టూ ఉంది కాబట్టి అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అతన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కనుక ఇలాంటి పరిస్థితులలోని ఈ ఏమంటే రాజుగారి దగ్గర పనిచేస్తున్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు ఇతన్ని మామూలు జైల్లో వేయలేదండి. ఏమంటే ఎలాంటి జైలు వేశాడు అని అంటే అక్కడ రాసి ఉన్నటువంటి మాట, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను అని అందండి. ఏమంటే రాజద్రోహం అని అంటారు చూసారా, దేశద్రోహం అని అంటారు చూసారా, అంత ఏమంటే అలాంటి ఏరియాలలోని ఇది ముఖ్యంగా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అంటే పోతీఫర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కానీ ఆ జైలుకి ఒక జైలర్ కూడా ఉంటాడు. ఆ జైలర్ కూడా ఉంటాడు. పోతీఫర్ రెగ్యులర్గా అక్కడికి వచ్చి చెకప్ చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి అదే చెరసాలలోనే తను పెట్టడం జరిగిందండి. ఎందుకంటే దేవుడి దయ ఏ మనిషి మీద అయితే ఉంటుందో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మనుషులు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతారండి. దేవుని దయ ఎప్పుడు దేవుని తోడు యోసేపుకు ఉంది కాబట్టి ఆ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చెరసాలలో వేయించింది పోతీఫర్ అయినప్పటికీ కూడా ఆ చెరసాలకు అధిపతి, మరి అధిపతిగా ఉన్నటువంటి జైలర్, చెరసాల అధిపతి ఎవరి మీద కటాక్షన్ చూపిస్తున్నాడు అని అంటే ఏమంటే లోపలికి వెళ్ళినోడు హ్యాపీగా ఉన్నాడండి. లోపలికి వెళ్ళినోడు హ్యాపీగా ఉన్నాడు. ఏమంటే జైలు అధికారికి యోసేపుకి ఎలా ఉందో ఏమో, లోపల యోసేపుకి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదో అన్నటువంటి టెన్షన్ ఇతనిలో ఉందండి. ఎందుకనంటే లోపలికి వెళ్ళింది. అవంటే కామన్గా జైల్లోకి పోయి ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి? జైల్లోకి పోయినటువంటి వ్యక్తి బైబిల్లోని ఏ భక్తుడి జీవిత చరిత్ర చూసిన ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ శిక్షలోనికైతే వాళ్ళు వెళుతున్నారో ఏమంటే మీ అందరికీ తెలుసు. ఏమంటే నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి ఏమంటే షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనే వారిని తీసుకుపోయి ఎక్కడ పడేశారంటే అగ్నిగుండంలో 7 అంతలో అగ్నిగుండాన్ని పెంచి దానిలో ఇసిరేయాలని చూశారండి. ఎవడైతే ఇసిరేశాడో వాడు కాలిపోయాడు. ఏమంటే ఎవడైతే ఇసిరేశాడో వాడు కాలిపోయాడు. అప్పటి వరకు కూడా మహా ఉగ్రతతో నిండిపోయినటువంటి నెబుకద్నెజర్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇతను కంగారు ఎత్తిపోయి ఏమంటే రాజుగారి ఏంది రాజసింహాసనం మీద అప్పటి వరకు కూడా మహా ఉగ్రతతో మహా కోపంతో రగిలిపోయినటువంటి అతని పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అతను చివరికి ఈ షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే వారిని, అయ్యా మీరు నిజంగానే దేవుని దూతలు, మీరు దేవుని సేవకులు, మీరు రండి అయ్యా, దయచేసి రండి అనేటటువంటి గజగజలాడించడం అంటారు చూసారా. ఏమంటే బయట ఉన్నోడు కంగారు ఎత్తిపోతున్నాడు. ఏమంటే మీ అందరికీ తెలుసు, దర్యావేషు అనేటటువంటి రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నమ్మకస్తుడు, నమ్మకమైన ఉద్యోగస్తుడు ఎవరైనా ఉన్నారా అంటే దానియేలు గారండి. దానియేలు అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పటికే చాలా ముసలితనం వచ్చేసింది. సింహాల బోన్లో ప్రార్థన చేసినందుకు అక్కడున్న వాళ్ళందరూ కూడా కక్షగట్టి అతను ప్రార్థన చేయకూడదు, రాజుగారికి వ్యతిరేకంగా ఏదో ఒక పని చేయించాలి అని అలా చేస్తే, రాజుగారికి వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదు అన్నటువంటి చట్టాన్ని తెస్తే ప్రార్థన చేసినందుకు తీసుకుపోయి సింహాల బోన్లో పడేశారండి. సింహాల బోన్లో పడేసినోడికి ఏమంటే లోపల పడేసేటప్పుడు ఎవరికి టెన్షన్ ఉంటుంది జనరల్గా ఆలోచించండి. సింహాల బోన్లో మనల్ని కనుక వేస్తున్నారంటే ఏమంటే అసలు ఆ రోజు గడగడలాడిపోతాం. క్రైస్తవులం అన్న సంగతి ముందు మర్చిపోతాం. ఏమా ఆ భయంతోనే సగం చచ్చిపోతారండి. లోపలికి వెళ్ళినోడు హ్యాపీగా ఉన్నాడు, కానీ ఆ రోజు రాత్రి ఈయనకి ఒక సంతోషం లేదు, ఈయన ఒక ద్రాక్షరసం తాగలేదు, ఒక నాట్యం చూడలేదు, ఇతనికి ఒక విందు లేదు. రాత్రి అంతా కూడా రాజు నిద్రపోకుండా ఉండి తెల్లారుజామునే వచ్చి పడ్డాడండి. తెల్లారుజామునే వచ్చేసేసి, ఏమయ్యా దానివేలు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడా అని అంటే, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిగా ఉన్నానయ్యా, నా దేవుడు దయ నా మీద ఉందయ్యా అని అంటున్నారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని తోడు అనేది ఎంత గొప్పదో భక్తుల జీవితాలను పరిశోధిస్తే మనకు చాలా గొప్పగా అర్థమవుతుందండి. దేవుని తోడు, దేవుని దయ ఇతని మీద ఉంది. దేవుని దయ ఉంది కాబట్టి ఆ చెరసాల అధిపతి ఏం చేశాడంటే, అయితే యెహోవా 21వ వచనం, ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద
ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేసిన దేవుడు నీతో ఉంటే వాడు ఎంత పెద్దవాడైనా సరే, వాడు అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి, ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైనా కానివ్వండి, ఆటోమేటిక్గా వాళ్ళ కటాక్షం నీ పట్ల ఉంటుంది. ఎందుకంటే సర్వలోకాలను ఏలే చక్రవర్తి మనసులో మనం ఉండాలని కోరుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఏమంటే దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఎవడండి విరోధి? ఆలోచించండి మీరు. కనుకనే దేవుడు పక్షం చేరాడండి యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా కూడా దేవుడు అతనికి రక్షణ వలయంగా తన్ని ఏమంటే ఒడిలో పెట్టుకొని చూసుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. కనుకనే ఇతను ఏమైపోయాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లుగా దేవుడు చేశాడంట. ఆ చెరసాల యొక్క అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను అని ఉందండి. యోసేపు చేతికి అప్పగించను. ఇక మీరు పరిస్థితి గమనిస్తే జైలర్ పొజిషన్ ఎవరికి వచ్చిందంటే, డ్యూటీలోనే ఏమంటే అఫీషియల్గానైతే అతను జైలరు, కానీ అన్అఫీషియల్గా మాత్రం ఈ డ్యూటీస్ అని ఈ బాధ్యతలు నెరవేర్చేది ఒక ఖైదీగా వెళ్ళినటువంటి యోసేపు లోపలికి వెళ్ళిన ఏమండి ఆ పోతిఫర్ ఇంట్లో ఉన్న బానిసగా వచ్చిన ఎక్కడ ఉన్నా కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టడం లేదు. రెండవది, దేవుడు నన్ను విడిచిపోయేలాగా ఉండకూడదు అన్న భయం యోసేపులో కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇక అంతా కూడా చక్కగా జరుగుతుందండి, చక్కగా జరుగుతుంది. చూడండి, చక్కగా జరుగుతుంది. ఆ చెరసాల అధిపతి 23వ వచనానికి వచ్చేసరికి, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి అయినను విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసెను అని అన్నాడు. దేవుడు మనతో ఉంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అది దేవుని దృష్టికి యథార్థమైతే ఆయన సమస్తము కూడా మన కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక చెరసాల్లోకి పోయాడండి. చెరసాల్లోకి పోయిన తర్వాత యోసేపుకి ఒకటి మాత్రం ఉందండి. ఏమంటే అంతకుముందు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఇంట్లో పరువు పోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో పరువు పోయింది. ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా ఉంటే వాళ్ళు ఒక ముద్ర వేసేసారు, ఇతడు ఒక ద్రోహి, యజమానురాలు చేయబట్టుకున్నటువంటి దుర్మార్గుడు అన్నటువంటి ముద్ర వేసేసారండి. అక్కడున్న పని వాళ్ళందరి ఎదుట కూడా పరువు పోయింది. ఏమంటే బయటికి ఎవడో చెప్పకపోయినా సరే, ఏమంటే లోపల మంచోడు అనుకున్నా కూడా అక్కడ జనాలందరికీ కూడా కనపడేది ఏంటి అని అంటే ప్రియమైన దేవుని పిల్లల భయంకరమైనటువంటి అవమానం అండి. అర్ధనగ్నంగా అతను మరలా తిరిగి అదే చెరసాల్లోకి వచ్చేసాడు. చెరసాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిందండి. కొన్ని సంవత్సరాలు గడిచింది. అక్కడ చూడండి, ఇంకా సమయం గడుస్తూ ఉంది, సంవత్సరాలు గడుస్తున్నాయి. లోపల ఉన్నాడు. ఇదిగో దేవుడు తోడైతే ఉంది. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి నేర్చుకున్నాడండి యోసేపు. అయ్యా, నా తల్లిదండ్రులతో ఉంచినా నువ్వే నా దేవుడివి, నీ చిత్తం లేకుండా జరగదు. నా తల్లిదండ్రుల నుంచి వేరైనా నీ అనుమతి లేకుండా జరగదు. మొదటి తర్వాత నేను బానిసగా ఉన్నా నీ అనుమతి లేకుండా జరగదు. సమస్తం ఏది నా జీవితంలో జరిగిన దేవా, నేను మాత్రం నీ ఇష్టానుసారంగా నన్ను ఎందుకు పుట్టించావో మరి అది ఆ చిత్తం భూమి మీద నెరవేర్చడం కోసం. ఏమంటే మీరు బాగా ఆలోచించండి అండి. మన నాన్న గురించి నేర్చుకుంటున్నామా, మన తాత గురించి నేర్చుకుంటున్నామా, లేకపోతే మనతో పాటు ఉన్నటువంటి మన దేశంలో పుట్టినటువంటి ఒక క్రికెటర్ గురించి నేర్చుకుంటున్నామా? ఎప్పుడు పుట్టాడండి యోసేపు? అసలు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం. ఆ యోసేపు ముఖం ఎట్టుంటుందో మనకు తెలియదు. ఆ యోసేపు గురించి దేవుడు ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాలు మనకు రాయించారంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు దేవుడి మనసును ఎంతగా గెలుచుకున్నాడండి, ఎంతగా గెలుచుకున్నాడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే దేవుడు అందుకేనండి తన కోసం బ్రతికినటువంటి బిడ్డలని ఏమంటే తన గుండెల మీద రాసుకున్నాడండి. ఇదిగో ఆ జీవ గ్రంథాన్ని మన చేతికి అప్పగించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో అలా రాసుకోవాలనే నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడండి దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత అదంతా మర్చిపోయామమ్మ. ఈ లోకంలో కలిసిపోయాము, లోకంలో ఏదో సంపాదించాలనుకుంటున్నాము, లోకాశలలో కలిసిపోయి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేశాము. ఇదిగో ఈ లోకంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, ఏదో ఒక ఆస్తులు సంపాదించుకోవాలి, ఈ లోక సంబంధంగా లోకానుసారంగా ఆలోచిస్తున్నాము. 60-70 ఏళ్ల ఈ జీవితంలో ఎలా సుఖంగా బ్రతకాలనేది ఆలోచిస్తున్నామే కానీ అసలు కోటాను కోట్ల సంవత్సరాలుగా మన కోసం ఒక ఆయన ఎదురు చూశాడని, ఆయనకు కొన్ని కలలు ఉన్నాయని, ఆ కలల కోసం మనం భూమి మీద ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన మనం మర్చిపోతే ప్రియమైన దేవుని పిల్లల మన జీవిత పరమార్థం ఏముందండి చెప్పండి? ఆ పరమార్థాన్ని మర్చిపోయినటువంటి మనకు మరలా దాన్ని జ్ఞాపకం చేయటం కోసం ఇదిగో యోసేపును మన ముందు పెట్టాడండి.
యోసేపు ఇప్పుడు పరిస్థితి మనలాగా చర్చికి పోయి వాక్యం వినేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆన్లైన్లో మనందరం వాక్యం వింటున్నాం. అతనికి ఆ రోజు వాక్యం వినటానికి లేదు, చెప్పేవాళ్ళు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు. తన దగ్గర ఉన్నటువంటి దేవుడి కోసం బ్రతికేవాడు ఏ ఒక్కడు తన చుట్టూ లేడండి. ఒక రకంగా చెప్పాలంటే ఏ ఒక్కడో కూడా దేవుడు భయం కలిగినటువంటి వాడు కానీ, దేవుణ్ణి గుర్తించిన వాడు కానీ, దేవుని కోసం బ్రతకాలనుకున్నవాడు కానీ ఏ ఒక్కడో లేడు. అయినా ఇతనికి ఏమైనా సుఖంగా ఈ జీవితం కొనసాగుతుందంటే కష్టానికి మించి కష్టం, కష్టానికి మించి కష్టం. ఏమండి, వచ్చినటువంటి మొదటి రోజు నుండి ఐగుప్తు దేశంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అవమానాల మీద అవమానాలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, ఇరుకుల మీద ఇరుకులు ఇన్ని జరుగుతున్నా కూడా అయ్యో నేనెట్లు నా దేవుని దృష్టికి ద్రోహం చేసి ఈ పాపము కట్టుకొందను, నిన్నో ఇలా చెయ్యను నేను అన్నటువంటి భయంతో బ్రతుకుతున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎన్నో నేర్చుకోవాలండి ఈయన గురించి. ఏమండి, 40వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ చూడండి, ఆ చెరసాలలోనికి, ఏ చెరసాల ఇది జనరల్గా అయితే అసలు అతనికి ఉన్నటువంటి పవర్ ఏంటి అని అంటే పోతీఫర్ గారికి ఉన్న పవర్ ఏంటి అని అంటే అతను ఒక యజమానుడు. రాజుగారికి చెప్పాల్సిన పనేమి లేదు, తల తెగ్గొట్టించేయచ్చు, చంపేయచ్చు. ఏమంటే నరికి తన భార్యను పట్టుకున్నాడు అని అంటే ఎవరో తట్టుకుంటారంటే ఆలోచించండి మీరు. ఏమా ఎవరో తట్టుకుంటారు? అలాంటిది అంత అధికారంలో ఉండి, అంత గొప్ప ఉద్యోగస్తులుగా ఉండి, అంత పవర్ ఉన్నా కూడా యోసేపుని టచ్ చేయలేకపోయాడండి. యోసేపుని తీసుకుపోయి జైల్లో వేసాడు. కానీ యోసేపు ప్రాణాలను ముట్టుకోవాలంటే ఎవరు పర్మిషన్ రావాలో తెలుసా? పిలాతు ఎదుట నిలబడ్డాడండి యేసు ప్రభు. శిక్షించేటటువంటి స్థితిలో అతనున్నాడు. శిక్షకు ఏమంటే అర్హుడుగా యేసు ప్రభుల వారు, ఒక ఖైదీగా, ఒక ముద్దాయిగా వచ్చాడు యేసు ప్రభుల వారు. పరలోకమందున నా తండ్రి నీకు అనుమతిస్తే గాని నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని అన్నాడండి. పరలోకమందున్నటువంటి దేవుడు యోసేపు పట్ల ఉన్నాడు, యోసేపు పట్ల దయగలిగి ఉన్నాడు. యోసేపును కాపాడుకోవటం కోసం దేవుడు డిసైడ్ అయ్యాడు. భూమి మీద ఏ ఒక్కడో కూడా ఆయన టచ్ చేయలేరండి. ఆ చెరసాలలోనే ఏం చేశారు? మామూలు జైల్లో ఎక్కడో పడేయొచ్చు కావాలంటే, కానీ అతను ఎందుకో రాజు ఖైదీలను ఎక్కడైతే ఏ చెరసాలలోనైతే ఉంచుతారో ఆ చెరసాలలో ఏం చేశాడు? ఆ చెరసాలలోనికి ఏమంటే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? 40వ అధ్యాయము మొదటి వచనం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి అని ఉందండి. ఇద్దరు తప్పు చేశారంట, ఇద్దరు పట్టుబడ్డారు. తప్పు చేసిన వాళ్ళలో ఇద్దరు పట్టుబడ్డారు. ఒకళ్ళు గిన్నెందించేటటువంటి అధికారి. గిన్నెందించే అధికారి అనంగలో మీకు ఎవరు గుర్తొస్తున్నారు? నెహమ్యా గారు గుర్తొస్తున్నారండి. ఒక రాజుగారికి ఏమంటే పానదాయకుల అధిపతిగా అతను ఒక ఉద్యోగం చేశాడు. అతను ఒక ఉద్యోగం చేశారు. మహాచక్రవర్తికి అందించేటటువంటి గొప్ప స్థానంలో అతను ఉన్నాడండి. అతను తలుసుకుంటే రాజుని ఎట్నే చంపేయచ్చు. కానీ ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పారసికుల రాజుకి ఒక యూదుడు ఉద్యోగంలో చేర్చుకోవటం అంటే మామూలు కాదండి. ఒక ఇండియన్ ప్రెసిడెంట్కి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఎవరినైనా సరే గిన్నెందించేటట్టుకు పెడతారా? అది దేవుని భక్తులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ప్రియమైన దేవుని పిల్లలారా. ఈజిప్టు దేశంలోని ఇద్దరు అధిపతులు ఉన్నారు. ఒకళ్ళు అన్నం పెట్టడానికి, ఇంకొకళ్ళు డ్రింక్స్ లేకపోతే పానదాయకులు అధిపతి అని అంటుంటారు. గిన్నెందించేటటువంటి ద్రాక్షరసం కానివ్వండి, అవి అందించేటటువంటి ఒక అధిపతి. ఇద్దరు అధిపతులను, వాళ్ళిద్దరు కూడా రాజుగారి దగ్గర ఉంటున్నారంటే చాలా పవర్ఫుల్ లీడర్స్, పవర్ఫుల్ ఉద్యోగస్తులే వాళ్ళు కూడా, గొప్పవాళ్లే వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఒక తప్పు చేశారంట. 2వ వచనానికి రాగానే, కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి, అంటే ఇద్దరిలో ఎవడో రాజుగారిని వేసేయడానికి ప్లాన్ వేసాడు. ఆ సంగతి సీక్రెట్ ఓపెన్ అయింది. ఆ రాజుగారి కోపం వచ్చింది. వీళ్ళిద్దరిలో ఎవరు అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇద్దరిలో ఎవరో జడ్జిమెంట్ రావాలి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో చంపడానికి ప్లాన్ వేసేసారు, రాజుగారిని చంపాలని ప్లాన్ వేసేసారు. కాబట్టి ఇద్దరిని తీసుకుపోయి లోపల వేసేసారు. ఏం చేశారంట? ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అని ఉందండి. ఈ ఇద్దరు ఉద్యోగస్తులు రాజుగారి ఇంట్లోని రాజనగరిలోని ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని తీసుకుపోయి రాజద్రోహం ఉంది కదా, ఈ రాజద్రోహం జరిగింది అనేది ఎవరు నిర్ధారించాలి? ఆ బాడీగార్డే నిర్ధారించాలి. బాడీగార్డు తినకుండా, బాడీగార్డు తాకుండా ఏది కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోదు. కాబట్టి వీళ్ళు పట్టేసేసారు. ముందే వీళ్ళిద్దరిని పట్టేశారు. పట్టేసిన తర్వాత ఎవరు పట్టేశారు?
రాజ సంరక్షక సేనాధిపతి. రాజ సంరక్షక సేనాధిపతి ఎవరు? పోతీఫర్. ఈ పోతీఫర్కి ఇద్దరిని దేశపోయి రాజుగారు ఇచ్చేసాడు. వాళ్ళిద్దరిలో ఎవడో ఒకడో, మరి ఎవడు తప్పు చేశాడో, ఎవడో మరి ఒప్పు చేసేసాడో వాడు తెలుసుకుని ఒకళ్ళిద్దరు కనుక ద్రోహం చేసి ఇద్దరు తల తెగ్గొట్టేసాయి అని చెప్పగానే అప్పుడు రాజుగారి ఏమంటే ఆ రాజనగర్లో ఏదో బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంక్వైరీ కోసం తర్వాత పెడదామని అని చెప్పేసి ఒక 3 days 4 days వీళ్ళని దేశపోయి జైల్లో వేద్దామని అనుకొని ఈ పోతీఫర్ ఏం చేశాడో చూడండి అండి. రాజ సంరక్షక సేనాధిపతికి వారిని అప్పగించను, అది యోసేపు బంధింపబడిన స్థలము. వండర్ఫుల్ కదండి బైబిల్. ఏమంటే ఎంత అద్భుతం అంటే ఎట్లా తిప్పకొస్తుంటో చూసారా దేవుడు. నా కుమారుడు అక్కడ ఉన్నాడు అన్నటువంటి ఈ జడ్జిమెంట్ ఒక రాజుకు తెలియలేదు, ఏమంటే ఒక బాడీ గార్డ్ చీఫ్కు తెలియలేదు. కానీ ఈ జడ్జిమెంట్ ఎవరి ద్వారా దేవుడు ఇప్పించాలనుకున్నాడో తెలుసా? అదే చెరసాలలోనికి వారిని నడిపించారు. అసలు ఆ చెరసాలలోకి రాకుండానే చంపేయచ్చు యోసేపుని తలుసుకుంటే వాళ్ళు. కానీ యోసేపు ఎవరి మనసు గెలిచాడు? దేవుని మనసు గెలిచాడు. ప్రేమైన దేవుని పిల్లల, అదే చెరసాలలోనికి వాళ్ళిద్దరు వచ్చేసారంట. అది ఆ చెరసాల యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? పోతీఫరు మరలా తీసుకొచ్చేసేసి ఇప్పుడు జైలర్ పొజిషన్లో ఎవరున్నారయ్యా అని అంటే యోసేపే ఉన్నాడు. ఏమండి మీరు అనుకున్నట్టుగా పోతీఫర్ గారు జైలర్ చెప్పుంటాడండి, అయ్యా మీరు అనుకున్నట్టుగా నిజంగా ఈ కుర్రవాడు, ఈ యవనస్తుడు నిజంగా అలాంటోడు కాదయ్యా, మరి ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలియదు కానీ ఇతను చాలా నమ్మకస్తుడు అయ్యా అని అనుకున్నారు. ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరికీ అతను అధిపతిగా చేరాడు. ఆ చెరసాల అధిపతి కింద ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ జైలర్ ఎవరయ్యా అని అంటే యోసేపే. అఫీషియల్ అయితేనేమో ఆ జైలరు, అన్అఫీషియల్ అయితేనేమో మన యోసేపు దగ్గరికి వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేసి ఎవరు ఈ పోతీఫర్, ఏ పోతీఫరు తన భార్యని ఎవడైతే పట్టుకున్నాడని చెప్పేసి కోపపడి తీసుకొచ్చి చెరసాలలో వేశాడో అదే పోతీఫర్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు? తీసుకొచ్చేసేసి యోసేపు వీళ్ళు చాలా అఫీషియల్స్, వీళ్ళు రాజుగారి పట్ల ద్రోహం చేసేసారు వీళ్ళిద్దరిలోని, కాబట్టి వీళ్ళని తీసుకుపోయి ఒక 3-4 రోజులు నీ దగ్గర ఉండు, వాళ్ళకి ఏ లోటు రాకూడదు అని అనగానే యోసేపు ఎంత మంచిగా చెబుతున్నాడు చూడండి. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. అతడు వారికి నా యజమానుడు పంపించాడు అని అంటే వీళ్ళు నాకు యజమానులు లాంటి వాళ్ళే. ఏమంటే ఎక్కడికి పోయిన ఎంత తగ్గింపండి, ఎంత వినయం అండి, ఎంత విధేయత అండి, ఎంత భయం అండి అతనికి. ఏ పనిచ్చినా కూడా ఎంత నమ్మకంగా చేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లల, ఆ నమ్మకం మనలో ఉండాలండి. ఆ నమ్మకం మనలో లేకపోతే ఏమంటే చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకం కలిగి ఉంటే పెద్ద పెద్ద విషయాల్లోనే ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ఏమంటారు ఇంకొక బాధ్యతను దేవుడు ఇచ్చేశాడు, ఇంకొక రెస్పాన్సిబిలిటీని ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు వారికి ఉపచారం చేసిన వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి అని ఉంది. మీ అందరికీ తెలిసినటువంటిది కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇద్దరికి ఒకే రోజు కళ వచ్చేసిందండి. కళ ఇద్దరికి ఒకటే వచ్చేసింది. ఏమంటే ఒకే రోజున ఇద్దరికి కళలు వచ్చింది. ఆ కళలో రెండు భావాలు కలిగినటువంటి కళలు. ఆ కళలు ఏంటంటే ఒకసారి చూద్దామా అన్నమాట. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావములు కలిగినటువంటి కలగనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఏమయ్యా ఎందుకు డల్లుగా ఉన్నారు? అధిపతులారా మీరెందుకు అలా, మీరు రాజుగారి ఇంట్లోనే పనిచేసేవాళ్ళు అంటే నిజంగా గొప్పవారే కదా, మీరు ఎందుకు అలా ఉండిపోయారు అని అనగానే ఒక్కొక్కళ్ళు తమకున్నటువంటి కళ చెబుతున్నారండి. ఒక్కొక్కళ్ళు కూడా తమ కళ చెబుతున్నారు. 8వ వచనం, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరనూ లేరని అతనితో చెప్పగా. మీరు బాగా గమనించాలండి. ఏమండి బానిసగా వచ్చేసాడు, వస్త్రహీనుని చేసేసి మార్కెట్లో నిలబెడితే, ఒక రకంగా చెప్పాలి బట్టలు లేకుండా మార్కెట్లో నిలబెడితే అంతకంటే అవమానం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచించండి అండి. అంతకంటే అవమానం ఎక్కడైనా ఉంటుందా? అంత అవమానం జరుగుతున్నా కూడా నా తండ్రికి నేను యథార్థపరుడునై ఉండాలి అన్నటువంటి భయం అతనిలో ఉండబట్టే ప్రియమైన దేవుని పిల్లలారా ఇన్ని సంవత్సరాలు దేవుడితోని అలాంటి బంధాన్ని కొనసాగించుకున్నాడు. చెరసాల్లోకి వచ్చేసాడండి. ఏమంటే ఈ గడిచినటువంటి ఈ సంవత్సరాల్లో సుమారుగా 10 సంవత్సరాలకు పైనే అయిపోయింది. అప్పటికి సుమారుగా 10 years దాకా అయింది.
ఈ 10 ఇయర్స్లోని ఏమంటే ఐగుప్తు దేశంలోనికి 17th ఇయర్లో వచ్చేసిండు. సుమారుగా 10 ఇయర్స్ దాకా గడిచింది. అప్పటికి ఈ చెరసాల్లోకి వచ్చేటప్పటికి దగ్గరగా ఏమంటే 10 సంవత్సరాలు అప్పటికి అయిపోయింది. 10 సంవత్సరాల కాలం పాటు ఏమంటే అడిగే తండ్రి లేడు, గద్దించే తల్లి లేదు, ఏమా నువ్వు ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తావు, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు అనేటటువంటి అన్నాలు లేరు, అక్కడ ఒక సంఘం లేదు, వాళ్ళకి ఎవ్వరూ అతన్ని అడగడానికి లేదండి. ఏమంటే ఇతను ఏ చెడు అలవాట్లకైనా సరే, ఒక వ్యభిచారిగా మారవచ్చు, దొంగతనం చేసేవాడుగా మారవచ్చు, లేకపోతే రాజుగారిని చంపేటటువంటి రాజద్రోహిగా మారవచ్చు, ఎలాగైనా చెడిపోవటానికి అన్ని రకాలుగా అవకాశం ఇతనికి ఉంది. ఎందుకంటే ఇతన్ని గద్దించేవాడు కానీ, ఇతన్ని భయపెట్టి అయ్యా ఇది మంచి ఇది చెడు అని చెప్పేటవాడు ఎవడో లేడు. అయినా కూడా ఇన్ని సంవత్సరాలు దేవుడి ఒక్కడికి భయపడటం నేర్చుకున్నాడు. చూశారా ప్రియమైన దేవుని పిల్లల, అదే అతన్ని అంచెలంచెలుగా దేవుని ఒడిలో చేర్చింది ప్రియమైన దేవుని పిల్లల. కనుకనే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కళ చెప్పారండి. ఆ కళ చెబుతున్నారు చూడండి, 9వ వచనానికి రా. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, అయ్యా నేను ఒక కలగన్నాను, నా కళ ఇదయ్యా, ఒక ద్రాక్షవల్లిని నేను చూసేసాను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలున్నాయి, అది చిగురించినట్టు ఉన్నాయి, దాని పువ్వులు వికసించాయి, దాని గెలలు పండి ద్రాక్ష ఫలాలయ్యాయి, మరియు నేనేం చేశాను, ఫరో గిన్నె నా చేతిలో ఉంది కాబట్టి ఆ ద్రాక్ష ఫలాలను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి మరి నేను ఆయనకి ఇవ్వటం జరిగింది అయ్యా అని ఇతనికి ఒక కళ చెప్పాడండి. పానదాయకుల అధిపతి ఏమంటే ద్రాక్ష రసాలను అందించేటటువంటి ఆఫీసర్, ఏమా డ్రింక్స్ అందించేటటువంటి ఒక ఆఫీసర్. రాజుగారు ఏం తాగాలి, టీ తాగాల, లేకపోతే ద్రాక్ష రసం తాగాల, లేకపోతే ఇంకొకటి తాగాల అనేది ఈ టైంలో అయ్యా మీరు మంచినీళ్ళు తాగండి అయ్యా, మీరు ఇది తాగండి అయ్యా అని చెప్పేసి. కానీ ప్రతిదీ కూడా ఎవరిని చెక్ చేసిన తర్వాత వెళ్తుంది, ఆ బాడీ గార్డ్స్ చెక్ చేసిన తర్వాత వెళ్తుంది. పోతిఫర్ చూసిన తర్వాతే రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారి దగ్గర ఉన్నటువంటి పానదాయకుల అధిపతి ఏమంటే ఈ గిన్నెందించేటటువంటి అధిపతి మన నెహెమ్యా కూడా ఇదే జాబ్ చేశాడు. ఆ జాబు ఏదో చిన్న రాజ్యానికి కాదు, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి, ప్రపంచాన్ని ఏమంటే హస్తగతం చేసుకున్నటువంటి మహాచక్రవర్తి అయినటువంటి పారసీకుల రాజుకి మరి మన నెహెమ్యా గిన్నెందించేటటువంటి అధికారి. ఎంత నమ్మకం ఉంటేనో ఆ జాబులో పెట్టుకుంటారండి, లేకపోతే నమ్మకం లేకపోతే ఎవరిని పడితే వాడిని ఆ జాబుల్లో పెట్టుకోరు. ఎంత నమ్మకం ఉండాలో, ఎంత ఏమంటే విశ్వాసం ఉంటేనో ఆ జాబుల్లో పెడతారండి. ఇతను వచ్చేసి అయ్యా నాకు ఈ కళ వచ్చేసింది అయ్యా అన్నాను. ఇతను రాగానే ఇతనికి ఒక చెప్పేశాడమ్మా, మూడు ద్రాక్ష ఏమంటే 3 ద్రాక్ష వల్లు 3 తీగలు కనపడ్డాయి కదా, 3 తీగలు 3 రోజులకు సమానం, 3 రోజులలోనే అయ్యా మళ్ళీ తిరిగి నీ జాబు నీకు వచ్చేసిద్ది, నువ్వు హ్యాపీగా మరలా తిరిగి ఈ ద్రాక్ష గిన్నెని ఏదైతే నువ్వు కళ్ళలో చూసావో ఆ గిన్నెని తీసుకుపోయి నువ్వు రాజుగారికి ఇస్తావు, నీ ఉద్యోగం నీకు వచ్చేసిద్ది అని అన్నాడు. నీ ఉద్యోగం నీకు వచ్చేసిద్ది, డోంట్ వరీ, నీకు గ్యారంటీగా కూడా నీకు వచ్చేసిద్ది అని చెప్పాడు. చెప్పగానే రెండో వాడికి కూడా ఒక కళ వచ్చిందంట. అతను కూడా చెబుతున్నాడు చూడండి, అతనే చెబుతున్నాడు 12వ వచనం. ఈ కళ యొక్క భావం అంతా కూడా అది వివరించడం జరిగిందమ్మా. జరిగిన తర్వాత 16వ వచనం రాగానే అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లనను, నేనును ఒక కలగన్నానయ్యా అన్నాడు. నేను కూడా ఒక కలగన్నాను. ఆ కళ ఏంది అని అంటే ఇతను కూడా ఒక కళ చెబుతున్నాడు. తెల్లని పిండి వంటలు గల 3 గంపలను నా తల మీద ఉన్నాయి, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైనటువంటి పిండి వంటలు. ఇతనేమో భోజనం చూసుకోవాలి, అతనేమో ద్రాక్ష రసం చూసుకోవాలి, అతనేమో డ్రింక్స్ చూసుకోవాలి, ఇతనేమో తినే పదార్థాలు చూసుకోవాలి. కాబట్టి ఇతనేమో 3 గంపలు ఉన్నాయంట. పై గంపలో ఏముంది అని అంటే రాజుగారికి అవసరమైన పిండి వంటలన్నీ దానిలో ఉన్నాయంట. పక్షులు నా తల మీదకి వచ్చి ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, అయ్యా 3 గంపలు అన్నావు కదా, 3 రోజులలోనే పక్షులు వచ్చేసి ఎలాగైతే మరి పిండి వంటలు ఎత్తకపోయాయో అని ఒక మాట చెబుతున్నాడు. ఇంకా 3 దినములలోగా 19వ వచనం, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును అని అన్నాడు. యు విల్ బి డెడ్, నువ్వు చచ్చిపోతావు అబ్బాయి, నువ్వే ద్రోహం చేసినవు అని అన్నాడు. ఏమంటే ఎప్పుడు చెబుతున్నాడు? రాజనగర్లోని ఒక ఎంక్వైరీ లేదు, ఏమంటే ఎంక్వైరీ లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఇతనికి, అక్కడ ఏం చేశారో ఇతనికి తెలియదు. కానీ ఆ కళలోని దేవుడు జడ్జిమెంట్ ఆల్రెడీ వాళ్ళిద్దరు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. 3 దినాల్లో నువ్వు అయిపోతావు బాబు, నువ్వు 3 దినాలే బ్రతుకుతావు, ఈ 3 దినాల్లో నీకేమైనా తినాలనిపిస్తే చెప్పు, నేను చేసి పెడతాను. ఏమంటే మీరు బాగా గమనించండి, ఎలాంటి బ్యాడ్ న్యూస్ చెబితే ఎవరైనా సరే ఊరుకుంటారా?
ఈ బ్యాడ్ న్యూస్ చెబితే అతనికి ఎంత కోపం వచ్చి ఉంటుంది అంటారు. ఎరా బానిస, నువ్వు వచ్చేసి నాకా ఈ మాట చెప్పేది అని ఆయన ఎన్నో అని ఉంటాడు. అయినా కూడా అవమానంగా తీసుకోలేదండి. చెప్పాల్సింది డైరెక్ట్గా చెప్పేశాడు. డైరెక్ట్గా చెప్పాల్సింది చెప్పేశాడు. 3 దినాల్లో నువ్వు చచ్చిపోతావయ్యా అని అన్నాడండి. కానీ అతనికి అంతకు ముందున్నటువంటి అతనికి మాత్రం ఏం చేశాడండి? అతనికి మాత్రానికి అయ్యా నువ్వు ఖచ్చితంగా కూడా 3 దినాల్లోగా గ్యారెంటీగా నువ్వు నీ ఉద్యోగం నీకు వచ్చేసిద్ది, మరలా తిరిగి రాజుగారి సన్నిధిలో నువ్వు పోయి గిన్నె అందిస్తావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ప్రియమైన వారలారా, చూడండి అక్కడ 23వ వచనానికి రాగానే, అయితే పానదాయకుల అధిపతి ఏం చేశాడంటే, అయ్యా నువ్వు గనక లోపలికి వెళితే, నువ్వు గనక మరలా తిరిగి అక్కడికి వెళితే 14వ వచనంలో రిక్వెస్ట్ పెట్టాడు. ఒకసారి చూద్దామా 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు, పానదాయకుల అధిపతితో చెబుతున్నాడు, గిన్నె అందించేటటువంటి అధిపతితో చెబుతున్నాడు. 3 తీగలు కనపడ్డాయి కదా, 3 రోజులలో నీ ఉద్యోగం నీకు వచ్చేసిద్దని ఎవరి గురించి అయితే చెప్పాడో అతనికి ఒక రిక్వెస్ట్ చెబుతున్నాడండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని, మొదటిది అంటే ఇతను లోపల ఉన్నా కూడా ఒక చింత మాత్రం ఇతనిలో ఉందండి. ఏంటి ఆ చింత అనంటే, నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి, అయ్యా రోజు మీరు ఆ రాజుగారికి గిన్నె అందిస్తారు కదా, గిన్నె అందించేసిన తర్వాత ఒక్కసారి నా గురించి అయ్యా 2 నిమిషాలు నా కోసం ప్లీజ్, మీకు దండం పెడతాను, దయచేసి మీరు ఇక్కడ నుంచి ఏమంటే మీరు బాగా గమనించండి. ఇతను ఇంతగా మొరపెడితే ఇతను ఒకవేళ బయటికి పంపించారనుకోండి, చెరసాల్లోంచి పంపిస్తే ఇతనికి ఒక కుటుంబం ఉందా? మీరు ఆలోచించండి. ఒక కుటుంబం లేదు, ఒక తల్లి లేదు, ఒక తండ్రి లేడు, ఒక స్నేహితుడు లేడు, ఒక నమ్మకమైన యజమానులు లేడు, మరలా తిరిగి పోతిఫర్ ఇంట్లో ఉద్యోగానికి చేరేది లేదు. ఏమంటే ఇది లేదండి. కానీ ఎందుకో లోపల ఉండలేకపోయాడు. లోపల ఉన్న ఆ బాధ ఎవరికి చెబుతున్నాడు అంటే, ఎదురుగా కనపడేటటువంటి ఆ పానదాయకుల అధిపతితో చెబుతున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడి తిని. అయ్యా నన్ను అన్యాయంగా అక్రమంగా తీసుకొచ్చేసారయ్యా ఇక్కడ, నన్ను దొంగతనంగా పట్టుకొచ్చేసారయ్యా ఇక్కడ, నన్ను అమ్మేసేశారు వాళ్ళు. ఎవరో అమ్మేస్తే వీళ్ళైనా కొనుక్కోవటం ఏంటయ్యా, వీళ్ళు తీసుకొని వచ్చేసారు, నన్ను దొంగిలించేశారు అని అంటున్నారు. హెబ్రీయుల దేశంలో నుండి దొంగిల పడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేను ఏ తప్పు చేయలేదయ్యా. అయ్యా మీ దగ్గర ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాను కదా, మీకు ఎంత నమ్మకంగా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ భవిష్యత్తు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తున్నానో అది ఖచ్చితంగా జరిగిద్ది అన్నాను. కాబట్టి జరగకముందు ఒకవేళ పానదాయకుల అధిపతికి ఒకవేళ డౌట్ ఉండాలేమో, కానీ ఒకవేళ జరిగిన వెంటనే చెరసాల్లోకి వెళ్ళి జాబులో జాయిన్ అయిన మరుక్షణం ఎవడైనా బుద్ధునోడు ఎవడైనా సరే ఏం చేస్తాడంటే, అక్కడికి వెళ్ళి మరలా యోసేపు నిజంగా ఎంత గొప్పవాడివయ్యా, అసలు కళ్ళజప్పంలోనే కల్లో నా జీవితాన్ని చూపించేసావు, నువ్వు చెప్పినట్టుగా అక్షరాల సత్యం ఈరోజు నెరవేరింది అని చెబుతారండి ఎవరైనా సరే. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే మీరు దేవుడు ఎందుకు ఈ కళలో అర్థాన్ని తెలియజేసేటటువంటి శక్తిని ఇతనికి ఇచ్చాడు? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వచ్చిన కళలకు భావం చెబితే వాళ్ళు కోప్పడ్డారు, చెరసాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకు భావం చెబితే వీళ్ళేమో మర్చిపోయారు. దేవుడు అయినా అసలు ఇలాంటి శక్తిని, ఇలాంటి వరాన్ని దేవుడు యోసేపుకి ఎందుకు ఇచ్చాడు? రెండవది వచ్చేసరికేనే ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ వరాన్ని దేవుడు వెనక్కి తీసుకోలేదు అనంటే యోసేపు గుణగణాలు ఎంత గొప్పవో. దేవుడు ఎప్పుడు కూడా ఏమంటే ఈ మాట పానదాయకుల అధిపతి విన్నాడో వినలేదో కానీ, అయ్యా నేను హెబ్రీ దేశంలో నుంచి దొంగిలబడితేనయ్యా, నేను ఈరోజు జైల్లో ఉన్నాను, కానీ నిజంగా నేను ఏ తప్పు చేయలేదయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. రాజుగారితో ఒక్క సెకండ్ మాట్లాడండి అయ్యా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు క్షేమం కలుగుతుందని నేను ముందే చెబుతున్నాను కదా, మీకు క్షేమం కలిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి ఇదిగో పలానా వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, దయచేసి అవకాశం కనుక ఉంటే హెబ్రీల్ దేశానికి నన్ను పంపించే అవకాశం ఏమైనా ఉంటే కనుక అది చెయ్యండి. ఏమంటే అక్కడ నా అనేవారు లేరు, ఎవరు లేకపోయినా కూడా ఈ ఆలోచన మనసులో ఉన్నటువంటి ఈ మాట పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడండి. అతను మర్చిపోయాడంట. చూడండి 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి అతను చంపేశారు, మిగిలినోడు చంపేశారు. 3 రోజుల తర్వాత అతన్ని లేపేశారు.
అతను చంపేసేసారు. ఎవరు? భక్షకారుల అధిపతిని. ఆ వంట చేసేవాడు ఉంటాడు చూసారా, వంట వడ్డించేవాడు, చేసి వడ్డించేవాడు ఉంటాడు, వాడిని చంపేసేశారు. ఇతన్ని మాత్రానికి బయటికి తీసుకొచ్చేసారు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొని, ఏమంటే జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను అని అందండి. మరిచిపోయాడంటండి. ఏమంటే మరిచిపోవటం ఇది కామన్ అండి ఈ రోజులలో. ఎవరైనా సరే మేలు చేసిన వాళ్ళని కామన్గా మర్చిపోతున్నాం. ఎందుకు అని అంటే మేలు చేసినటువంటి దేవుణ్ణే మర్చిపోయిన ఈ ప్రపంచానికి మనుషులు మర్చిపోవటం అనేది ఒక లెక్కేం కాదు. మన అందరం కూడా దేవుణ్ణి ఎంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? అవసరం వస్తే జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే దేవుడు ఏమంటే గూస్ బంప్స్ వస్తుంటుంటాయి కొంతమందికి. మనసంతా కూడా అమ్మో నా దేవుడు ఎంత గొప్పోడా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎంతసేపు ఉంటుంది అని అంటే ఆమెన్ అన్నంత వరకు ఉంటుందండి. ఆమెన్ అనగానే అది పోద్ది. ఎందుకంటే దేవుడు మర్చిపోతుంటామండి. వాళ్ళు అతన్ని మర్చిపోయారు, కానీ అతను మాత్రం దేవుణ్ణి మర్చిపోకుండానే ఆ విజ్ఞాపన చేశాడు. ఇతని ద్వారా ఏమైనా నా తల్లిదండ్రులు కలుసుకోవడానికి అవకాశం దొరికిద్దేమో అని అనుకున్నారు. అతను మర్చిపోయాడండి. మర్చిపోయిన తర్వాత 41వ వచనానికి రాగానే ఏమంటే అతను అక్కడ గురించి రాసినటువంటి టైం ఎంత చూడండి. అక్కడ 2 ఏండ్లు గడిచిన తర్వాత అని అందండి. 2 ఇయర్స్ అంటే ఎంత లాంగ్ టైం అండి. ఏమండి జైల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఏముంటుంది చెప్పండి? మహా అంటే ఎంత అధిపతిగా ఉన్నా కూడా, ఎంత ఖైదీలకు అధిపతిగా ఉన్నా కూడా జైల్లో ఎంత చిత్రవద ఉంటుందండి. ఎంత చిత్రవద అండి. 4 గోడల్లో ఉంటే ఆ గోడల మధ్యలోనే ఉండాలి. లేకపోతే ఏమంటే వాళ్ళకు ఒక కాంపౌండ్ ఉంటే ఆ కాంపౌండ్ దాటి బయటికి రావటానికి లేదు. ఏమంటే ఎంత కష్టకాలం. అక్కడికి వచ్చేవాళ్ళు ఎలాంటి దుర్మార్గులు వస్తుంటారో, ఎలాంటి భయంకరమైన ద్రోహులు వస్తుంటారో, అలాంటి వారి మధ్యలో ఉన్నప్పుడు అతని మనసు ఎంత చితికిపోయి ఉండాలి. తన జీవితంలో ఏమంటే నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు బిగ్గరగా ఏడ్చుంటాడోనండి యోసేపు. అయ్యా ఒక్కసారైనా సరే నా తల్లిదండ్రులు నా జీవితంలో చూసుకోలేనా, నా తండ్రి నేను చూసుకోలేనని ఎన్నిసార్లు ఏడ్చుంటాడో ప్రేమైన దేవుని పిల్లల. అయినా సరే పాపము చెయ్యాలి, నేను దేవుడు నాకెందుకు చేశాడు అన్నటువంటి ఆలోచన లేదు ప్రేమైన దేవుని పిల్ల. నా తండ్రి ఏదో ఒక రోజున నాకు అవకాశం ఇస్తాడు. యవ్వనస్తుడు కదండి. జీవితాన్ని ఏమన్నా అన్నీ అనుభవించేసి జీవితంలోని ఏమంటే శరీరం అంతా కూడా ఏమంటే మాంసం రక్త మాంసాలన్నీ కూడా ఉడికిపోయినటువంటి వ్యక్తి కాదు కదండి. అన్నీ కూడా కోరికలు ఒక పక్క ఉంటాయి. యవ్వన ప్రాయం అంటే ఏం ఆలోచించుకోవడం, నాకు భార్య ఎప్పుడు వచ్చింది, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు, నాకు ఒక కుటుంబం ఎప్పుడు వచ్చేసిద్ది, ఏమైనా సుఖం ఎప్పుడు అనుభవించాలి అన్నటువంటి ఆశలలో ఉన్నటువంటి ఈ యవ్వనస్తుడు ఎంత కష్టంలో మునిగిపోయాడండి. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడండి. 2 ఏండ్లు గడిచిపోయిందంట ప్రియమైన దేవుని పిల్ల. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనేనో అని ఉందండి. ఒక కలగా అన్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి కళలో 2 కళలుగా అన్నాడండి ఫరో. ఆఫ్టర్ 2 ఇయర్స్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 ఇయర్స్ అంటే సుమారుగా 29 సంవత్సరాలు వచ్చేసింది అప్పటికి. అంటే యోసేపు ఆ దేశానికి వచ్చి 12 సంవత్సరాలకు పైనే గడిచిపోయింది. అక్కడికి వచ్చి 12 సంవత్సరాలకు పైనే గడిచిపోయింది. ఈ 12 సంవత్సరాలలోని అసలు తల్లిదండ్రులు కూడా మర్చిపోయి ఉంటారేమో, అన్నదమ్ములు కూడా మర్చిపోయి ఉంటారేమో, అందరూ మర్చిపోయి ఉంటారేమో. కానీ ఏమండి ఇతను మాత్రం 12 సంవత్సరాలలోని ఎంతగా తప్పిపోవచ్చు అంటే ఈరోజు బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుడి మీద ఉన్న భయం ఒక 6 నెలలు పోతే ఉండటంలా. ఇంత వాక్యం, ఇంత జీవగ్రంథంలో ఉన్నటువంటి ఇన్ని జ్ఞాన సంపదలు దేవుడు మనకి ఇచ్చినా కూడా దేవుడు అంటే భయపడట్లే. లోకం వద్దునైనా మాకు ఇది అసలు అసహ్యం అని లోకాన్ని అంతా అనుభవించి లోకాన్ని అసహించుకొని దేవుళ్ళలోకి వచ్చిన వాడు 1 సంవత్సరం తిరిగి వచ్చేసరికేనే దేవుళ్ళు కుప్పగూలిపోయి ఏమంటే దేవుళ్ళలో ఉండకుండా లోకంలో మరలా తిరిగి కలిసిపోయినటువంటి ఈ ప్రపంచానికి యోసేపు జీవితం ఒక గుణపాఠం ప్రియమైన దేవుని పిల్లల. ఆఫ్టర్ 12 ఇయర్స్ 12 సంవత్సరాల నిరంతరాయంగా కష్టం, అవమానాలు, కడగండ్లు, ఏడ్పులు, దుఃఖాలు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా అతను దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు అని అంటే ఇదిగో తన ఇంట్లో బాల్యంలో ఉన్నప్పుడు కలల భావం చెప్పగలిగినటువంటి అదే యోసేపు ఇన్ని సంవత్సరాల అతి కష్టకాలం గడిచిన తర్వాత కూడా ఆ కలల భావాన్ని చెప్పగలిగినటువంటి గొప్పవాడిగా యోసేపు ఉన్నాడు. యోసేపు ద్వారా దేవుడికి ఏదో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని నెరవేర్చేటట్టు ఏమంటే ఈ టైంలో గనక ఒకవేళ పోతీఫర్ భార్య అలా గనక ఆఫర్ ఇవ్వగానే ఇవన్నీ ఎవడు చూస్తున్నాడు, నన్ను దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమతో అనవసరంగా వచ్చేసేసి ఈమె దగ్గర ఉండి నేను అనవసరంగా ఏదో ఊహించుకోవడం కంటే ఏమతోనే చేయించి ఏమో కోరికలు తీర్చేసేసేసి ఈ ఆస్తికి ఏదో ఒక రోజున ఓనర్ అవ్వచ్చు అన్నటువంటి దుర్బుద్ధి కనుక అతను పుట్టిన
లేకపోతే దేవుణ్ణి ఇడిచేటటువంటి ఏ పాపం అతను చేసినా, కనీసం దేవుణ్ణి దూషించుకోవడానికి మనసులో కలిగినా కూడా దేవుడు యోసేపుని విడిచిపెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడి కంటే ఏమంటే యవ్వనస్తులకి యోసేపు జీవితం అనేది ఒక గొప్ప గుణపాఠం అండి, ఒక గొప్ప మేల్కొల్పు. ప్రియమైన దేవుని పిల్లల ఏమన్నా ఈ పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 2 years రాజుగారి కళ వచ్చేసింది. ఆ కళ ఏంటి అని అంటే ఏటొట్టు నుంచి అంట అందమైనవి బలిసినటువంటి 7 ఆవులు వచ్చేసినాయి అంట. 7 ఆవులు వచ్చేసినాయి. ఆ 7 ఆవులు వచ్చేసి జమ్మిలోని అవి మేస్తా ఉంటే మరలా బక్కసిక్కినవి అంద వికారంగా ఉన్నటువంటి పీలగా ఉన్నటువంటి 7 ఏమంటే బలహీనంగా ఉన్నటువంటి 7 ఆవులు వచ్చేసి 7 బలిసినటువంటి ఆవులను మింగేసినాయి. మీ అందరికి తెలిసినటువంటిది. ఏమంటే మీరు బాగా అక్కడ ఒక మంచి మాట రాశారండి. ఆ మాట ఎందుకు రాజుగారు అంత కంగారు పడ్డాడు అని అంటే ఆ మాట చూడండి ఎట్లా ఉందని అంటే 4వ వచనం చూడండి. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు బలిసిన ఆవులను తినివేయుచుండెను అని ఉంది. ఇదే మాట యోసేపు దగ్గరకు చెప్పేటప్పటికీ ఒక మాట అంటున్నాడు రాజుగారు, దీనికి ఎందుకు భయపడ్డారా అని అనుకుంటారేమో అని 19వ వచనానికి రాగానే, మరియు నీరసమై బహు వికారము కలిగి చిక్కిపోయిన 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చను, వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు అని అన్నాడండి రాజు. అంటే రాజు ఎందుకు కంగారు పడ్డాడు మీకు అర్థమైంది ఇప్పుడు. అంత బలిసినటువంటి ఆవుల్ని ఎలాంటి ఆవులు తిన్నాయంట, పక్క చిక్కినటువంటి వికారంగా ఉన్నాయి. అసలు వాటిని రాజు అంటున్నాడు, ఈ ఈజిప్టు దేశంలోని నేను ఎప్పుడు అలాంటి వాటిని చూడలేదయ్యా. వాటిని చూడగానే అవి రావటం ఏంది, అందంగా ఉన్న 7 ఆవులను మింగటం ఏంటి. అవి ఎప్పుడైతే మింగాయో రాజుగారు టెన్షన్ పడిపోయారు. మరలా పడుకున్నాడు. మరో కళ వచ్చేసింది. పుష్టి కలిగినటువంటి 7 వెన్నులు, ఆ తర్వాత పీలగా ఉన్నటువంటి 7 వెన్నులు వచ్చేసేసి ఈ పుష్టి కలిగినటువంటి 7 వెన్నులని మింగేసినట్టుగా అతని కళ వచ్చేసిందని. ఈ కళ వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వారందరినీ కూడా రాజుగారు పిలిపించడం జరిగింది. అయ్యా మీరు కళ అయితే చెప్పారు కానీ దీని అర్థం ఏంటో ఎవరూ చెప్పలేదు అని అనగానే అప్పుడు ఒక మాట అంటున్నారండి చూడండి. అప్పుడు ఒక మంచి మాట అంటున్నారండి. 10వ వచనం. ఫరో తన దాసుల మీద కోపగించి అక్కడ ఒక మంచి మాట 9వ వచనం నుంచి, అప్పుడు పానదాయకుల అధిపతి ఆఫ్టర్ 2 years లోపలికి వెళ్ళి నెమ్మటిని గుర్తుంచుకోవాల్సినటువంటి ఇతను మర్చిపోయాడు. మొదటిది యోసేపును మర్చిపోయిన అదే వ్యక్తిని దేవుడు మరలా వాడుకుంటున్నాడండి. అరే టైం వచ్చింది లేరా అబ్బాయి. యోసేపు చెప్పినప్పుడు చెప్పటం లేదండి. యోసేపు చెప్పినప్పుడు ఇతను రాజుగారితో మాట్లాడటం లేదు. దేవుడు చెప్పినప్పుడు రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఈ టైం అంతా టెస్టింగ్ టైం అండి యోసేపుకి. 2 సంవత్సరాల కాలం పాటు ఇంకా దేవుడు తర్ఫీదు చేస్తున్నాడు. అనేక పరీక్షలలో యోసేపు ఇంత గొప్ప క్వాలిటీ కలిగినటువంటి వాడు అన్నటువంటి భావాన్ని మరి దేవుడు కలిగి ఉండి ప్రియమైన దేవుని పిల్లలారా 2 సంవత్సరాల తర్వాత రాజుగారి కళ వస్తే ఆ రాజ్యంలో ఆ కలభావం ఎవరో చెప్పకపోయేసరికేనే ఇతనికంటే అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు అదే వ్యక్తిని మరలా ఏ వ్యక్తి ద్వారానైతే నువ్వు లాభ పొందావో అతనికి సహాయం చేయాల్సిన గడియ వచ్చేసింది. కమాన్ గెటప్, లేచేసి ఆ గిన్నె తీసుకొని పోయి రాజుగారి దగ్గరకు పోయి ఇప్పుడు చెప్పరా అబ్బాయి అని అనగానే అతను పోయి ఏమంటున్నాడు చూడండి 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నేను పొరపాటు చేశానయ్యా, సరిదిద్దుకోలేని పొరపాటు చేశానయ్యా. ఆ సరిదిద్దుకోలేని పొరపాటు ఏంటి అని అంటే, ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయోలను రాజ సంరక్షక సేనాధిపతి ఎంట కావలిలో ఉంచారు. ఒకప్పుడు మా ఇద్దరం కూడా ద్రోహం చేశామని మమ్మల్ని దేశపు అక్కడ పడేశారు కదయ్యా. ఆ చెరసాల్లోని ఒక యంగ్ బాయ్, ఒక యవనస్తుడు ఒక అబ్బాయి ఉన్నాడయ్యా. అతను మాకు ఏ కళ అయితే కరెక్ట్గా చెప్పాడో ఆ కళ ఉన్నదొన్నట్టుగా నా జీవితంలో జరిగిందయ్యా. ఇదిగో అతను చెప్పినటువంటి భావం కరెక్ట్గా ఉన్నదొన్నట్టుగా ఇదిగో భక్ష్యకారుల అధిపతికి మీరు చేయించారయ్యా. అతను చెరసాలలో ఉండి రాజనగరులో జరగబోయినటువంటి భవిష్యత్తును ముందుగానే మా కళల ద్వారా చెప్పగలిగినాడు. రాజా, మీ కళకు భావం చెప్పగలిగినటువంటి ఒకే ఒక్కడు మిస్టర్ యోసేపు గారు మాత్రమే అని అంటారు. అంటే యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడు ఎలా ఉంటాడు? సూట్ వేసుకొని ఉంటాడా?
చెరసాల్లో ఉండేటటువంటి డ్రెస్సు వేరు, చెరసాల్లో ఉండేటటువంటి వసతులు వేరు. ఏమంటే ఒళ్ళంతా కంపు కొట్టి, ఏమంటే అందరూ కలిపేసి 1-2 బాత్రూములు ఉంటాయేమో, ఏమంటే వాటిలోనే అందరూ కూడా వాడుకోవటం, తిండి, ఆ గడ్డాలు పెరిగి ఎంత భయంకరంగా ఉంటుంటాడండి, ఎంత ఏమంటే లోపల ఎంత చితికిపోయి ఉంటాడండి. అలా ఎప్పుడైతే రాజుగారికి చెప్పారో, అయితే ఆ బాబుని పిలిపించండి, ఆ యంగ్ బాయ్ని అతన్ని పిలిపించండి, వెంటనే ఆ యవనస్తుడిని వెంటనే పిలిపించండి అని రాజుగారు చెప్పారు. రాజుగారు చెప్పగానే ప్రియమైన దేవుని పిల్లలారా 14వ వచనం చూడండి అమ్మా. 14వ వచనం ముగించేసుకుందాం. 14వ వచనం, ఫరో యోసేపును పిలిపించెను, కాబట్టి చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని, ఏమంటే ఏం చేసుకున్నాడంటే షేవింగ్ చేసుకున్నాడు శుభ్రంగా. రాజుగారి దగ్గరకు పోవాలంటే ఎలా ఉండాలి, ఏమంటే ఇంతకుముందు ఇతను షేవింగ్ చేసుకోవాలి అని అంటే అలాంటి అవస్థ, ఏమంటే అలాంటి వసతులు ఏమన్నా జైల్లో ఉండుంటాయి అంటారా? దేవుడు ఒక్కొక్కటి క్లీన్గా నీట్గా ప్లాన్ చేస్తున్నాడు. షేవింగ్ చేయించేశాడు దేవుడు. చూడండి, అతనికి క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావమును తెలపగలవారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు, ఇదే గనక మనకు వచ్చుంటే ఈ రోజులలో ఎవరికైనా సరే ఎలాంటిది చెప్పగలిగితే, ఈ కళ భావాలు చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటే, ఏమంటే అసలు ఏమి లేకపోతేనే ఈరోజు మనోళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు చెప్పండి, స్వస్థతలు చేసేస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని జనాలను దండుకునేటటువంటి ఈ బ్యాచ్కి యోసేపుకి ఎంత పవర్ ఇచ్చాడండి దేవుడు, దానియేలుకి ఎంత పవర్ ఇచ్చాడండి దేవుడు. ఏమంటే వీళ్ళందరూ కూడా దేవుని మహిమార్థం తమకివ్వబడినటువంటి వరాలను దేవుని ఘనత కొరకండి. ఏమంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి, అసలు యోసేపు ఆ స్టేజ్ దాకా రావాలి అని అంటే యోసేపు ఎంత కంట్రోల్డ్గా బ్రతికితే యోసేపును దేవుడు అక్కడికి తీసుకొచ్చాడండి. అక్కడికి వచ్చినటువంటి ఈ 12-13 సంవత్సరాల టైం వరకు అక్కడికి వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా, ఎంత వినయంగా, ఎంత భయంతో దేవుని కోసం బ్రతికితే, ప్రియమైన దేవుని పిల్లలారా, అతన్ని దేవుడు రాజుగారి ఎదుటికి తీసుకురావాలంటే, రాజుగారి ఎదుటికి తీసుకొని వస్తే యోసేపు ఒక పవర్ఫుల్ మాట అంటున్నాడండి. 16వ వచనం, యోసేపు, అది నా వలన కాదు. అయ్యా, మీరు విన్నది నా వలన కలభావం వచ్చిద్ది అని అనుకుంటున్నారు. నేను కళకు అర్థం మీకు చెప్పగలుగుతున్నాను మీరు విన్నారేమో. అది నా వల్ల కాదయ్యా, అది నా వలన కాదు. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో, అయ్యా నేను ప్రార్థన చేస్తాను దేవునికి, నేను దేవునికి మొరపెడతాను, ఆ దేవుడే మీకు ఏ కళనైతే మీరు చూశారో ఆ కళ భావాన్ని దేవుడే మీకు తెలియపరుస్తారయ్యా అని అంటున్నారంటే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే చెప్పండి బాబు, అసలు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో నిజంగా, మరి మా దగ్గర 2000 దేవతలు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరినన్నా కొలిసినావా ఏంది అసలు అని కంప్లీట్ హిస్టరీ తెస్తాడండి రాజుగారు. ఇప్పుడు కంప్లీట్ హిస్టరీ తెస్తాడు. ఫస్ట్ అతను అడిగేది ఏంటో తెలుసా, ఆ కలభావం చెప్పగానే నీ దేవుడు ఎవరు, నువ్వు అసలు ఎక్కడి నుండి వచ్చేసావు అని అడుగుతున్నప్పుడు ఆ దేవుని ఘనత ఆ రాజ్యంలో కోసమే యోసేపు బ్రతుకుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి వరకు కూడా ఆ కష్టాలను, కడగండ్లను, దుఃఖాలను, అవమానాలను అన్నింటినీ సహించాడు. ఇదిగో అతనిని దేవుడు సాధనంగా మలుచుకుంటున్నాడు. నాయనా, నీ పుట్టుక నా ఘనత కొరకే, నీ వలన నేను ఘనత తెచ్చుకోవటం కోసమే. ఐగుప్తు దేశంలో నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళకి అర్థం కావాలి, కాబట్టి అక్కడికి రా నాయన అనగానే దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, నా కలలో నేను ఆ కళ అంతా చెప్పాడండి. ఆ కళ అంతా చెప్పిన తర్వాత, రాజా మీకు వచ్చినటువంటి కళలో రెండు ఒకటే, ఆ రెండింటికి అర్థం ఒకటే. మొదట చూసినటువంటి అందమైనటువంటివి, బలిసినటువంటి 7 ఆవులు 7 సంవత్సరాలకు సూచనలు, పుష్టి కలిగినటువంటి 7 వెన్నులు 7 సంవత్సరాలకు సూచనలు. ఇదిగో ఈ రాజ్యంలోని సమృద్ధి అయినటువంటి పంటలు పండేటటువంటి కాలం నెక్స్ట్ 7 years వచ్చింది. ఆ తరువాత ఇదిగో బక్క చిక్కినటువంటి, వికారంగా ఉన్నటువంటి, ఏమంటే బలహీనంగా ఉన్నటువంటి, ఆ వికారంగా ఉన్నటువంటి ఆవులు అవి కూడా మళ్ళీ 7 సంవత్సరాలకు సూచన. మొదట ఈ రాజ్యంలోనికి మంచి మంచి ఏమంటే మంచి పంటలు పండుతాయి, ఆ తర్వాత భయంకరమైన కరువు ఈ రాజ్యం మీదకి రాబోతుంది అని ఒక సలహా ఇచ్చాడండి. ఒక సలహా ఇచ్చేసాడు. ఏమంటున్నాడు, దాని అంతా కూడా చదవండి అమ్మా.
త్వరగా ముగించేస్తాను. కాబట్టి ఫరో 33వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఫరో వివేకము గల ఒక మనుష్యుని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటబండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగం తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను అని ఉందండి. భద్రం. ఈ సలహా చెప్పగానే వండర్ఫుల్గా అతని గురించి ఒక విలువైనటువంటి మాటలు 39వ వచనం నుంచి 44 వరకు చదువుకొని ముగించేసుకుందామండి. 2-3 నిమిషాల్లో ముగించేస్తానమ్మా. 39వ వచనం నుంచి రాజుగారు ఏమంటున్నారు చూడండి. 38వ వచనం, అతడు తన సేవకులను అక్కడ ఉన్నటువంటి ఏమంటే ఆ దేశం విస్తుపోయి ఉంటుందండి. ఆ రోజు ఆ దేశంలో ఉన్నటువంటి మేధావులు అనుకున్న వారి మధ్యలోనే ఒక బానిసగా వచ్చిన వాడు అమ్మబడి ఈ దేశానికి కొనుక్కొని ఈ దేశానికి పంపబడినటువంటి ఆ యోసేపు, చెరసాలలో శిక్షణ అనుభవించిన యోసేపు, పోతిఫర్ చేతి భార్య నుండి తప్పించుకొని వచ్చినటువంటి యోసేపు, ఎన్ని కడగండ్లు ఎన్ని అవమానాలు నిలబడినటువంటి యోసేపు ఈ మాటలు మాట్లాడుతుంటే ఆ రాజ్యం ఎంతగా అతని గురించి ఆలోచించుంటుందండి. అబ్బా, ఎవరి హీరో, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారండి. ఈ మహారాజు గారికి ఎంత ఆనందం అని అంటే, అంత ఆనందం అంటే పట్టలేనంత ఆనందం వచ్చేసింది. తన సేవకులందరికీ కూడా ఇదిగో యోసేపు చెప్పినటువంటి ప్లాన్ బాగా నచ్చింది. ఆ రాబోయేటటువంటి భవిష్యత్తు బాగా నచ్చింది. ఆ భవిష్యత్తును దేవుడు ముందుగా చూపించేసి మనకు ఏమంటే ఒక రకమైనటువంటి దారి దేవుడు చూపించారు అన్నటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నారు. నిజంగా ఇతనే ఈ భావం చెప్పగలిగాడు అంటే ఇతను నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. ఇంతకంటే ఇంకా గొప్పవాడు అసలు ఈ రాజ్యంలో ఎవడో లేడు, ఎవడో చెప్పలేదుగా అని అనుకున్నాడు అని ఒక మంచి మాట అంటున్నాడండి. 38వ వచనం, అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యులను మనం కనుగొనగలమా అనేను. మరియు అతడు ఫరో ఏమంటున్నాడంటే, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను కనుక నీ వలె వివేక జ్ఞానమును గలవారు ఎవ్వరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. జాబ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? పోతిఫర్ ఇంట్లో నుంచి చెరసాలలో నుండి ఎక్కడికి వచ్చేసిందంటే ఇప్పుడు ఒకప్పుడు పానదాయకుల అధిపతితో మాట్లాడి బయటికి వస్తే అతనికి ఒక ఇల్లు లేదు, అతను ఉండటానికి కట్టుకోవడానికి బట్ట లేదు, అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అది మంచి సమయం కాదు, ఇది మంచి సమయం అని దేవుడు తలంచాడు. ఇప్పుడు ఆ మంచి సమయంలోని ఇల్లు లేదు కదా నాయన, నువ్వు ఆ రోజు అతనికి చెప్పావుగా పానదాయకుల అధిపతికి, అయ్యా రాజుగారికి జ్ఞాపకం చేసేసి నా గురించి ఒక్క మాట మాట్లాడాయా అని అన్నావు కదా, ఆ రోజు బయటకు వస్తే నీకేమీ ఉండదయ్యా యోసేపు, ఈ రోజు నేను నిన్ను తీసుకొచ్చేసాను. ఈ రోజు నువ్వు ఎక్కడ నిలబడతావు తెలుసా? ఏకంగా మహారాజు గారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంటిలోనే అధికారివై ఉంటావు అని అంటున్నాడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. నా ప్రజలందరూ, ఈ పోతిఫరు, ఆ పానదాయకుల అధిపతి, ఆ జైలరు, పోతిఫర్ భార్య, ఆ ఇంట్లో ఉన్న పనివాళ్ళు, ఎవడైనా సరే ఈ దేశంలో ప్రతి ఒక్కడు కూడా ఎవడికి విధేయులై ఉండాలంట? మన యోసేపుకు విధేయులై ఉండాలి అనంట. ఇది ఎవరి ఆజ్ఞ? రాజుగారి ఆజ్ఞ. ఎందుకు వచ్చింది రాజాజ్ఞ? దేవుని ఆజ్ఞ ఆల్రెడీ ఆ దేశంలోనికి చట్టంగా చేయబడింది. అప్పటికే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నా కుమారుడు వచ్చేసాడు, కమాన్ నేను చెప్పింది నువ్వు చెప్పు అని అన్నాడు. ఫరో తన నోట దేవుడు చెప్పేటటువంటి మాటలు ఏమంటే ఫరో నోట పలికిస్తున్నాడు. ప్రియమైన వారలారా, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసనము విషయములో మాత్రమే అని అన్నాడండి. చూడండి ఎంత మంచి మాట. సింహాసనపు విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండెను. నేను నీకంటే జస్ట్ సింహాసనం సీటు మాత్రం నేను ఇక్కడ కూర్చుంటాను. నేను తీసుకునే ప్రతి నిర్ణయం, నేను చేసేటటువంటి ప్రతి శాసనం, నేను తీసుకునేటటువంటి ఏ విషయమైనా సరే నీకు తెలియకుండా జరగదా యోసేపు? జస్ట్ సింహాసనం మీద మాత్రం, ఎందుకంటే రాజుగారిగా ఆ స్థానం ఎవరికి ఇవ్వకూడదు కాబట్టి నేను అక్కడ కూర్చుంటాను, కానీ సర్వాధికారం నీదే అని అంటున్నారండి. ఎంత గొప్ప సంగతి అండి. ఏమన్నా ఇల్లు లేనివాడికి ఇల్లు వచ్చేసింది, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం వచ్చేసింది. ఎంత గొప్ప స్థితి వచ్చిందంటే జనం లేరు అనుకున్న వాడికి ఏకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతనికి విధేయులు కావాలి అన్నటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు కలగజేశాడు. ప్రియమైన వారు, ఇది అసలు యోసేపు ఊహించుంటాడా? యోసేపు ఎప్పుడైనా ఊహించుంటాడా? యోసేపు ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి విరుద్ధంగా మాట్లాడి ఉంటే ఇది తన జీవితంలో సవి చూడగలడా? ఎంత గొప్ప సంగతి ప్రియమైన దేవుని పిల్లల. మరియు ఫరో చూడుము,
ఐగుప్తు దేశమంతంతటి మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో ఆ ఉంగరాలన్నీ కూడా ఇచ్చేసాడంట. 44వ వచనం ఒక మాట చదువుకొని ముగించేసుకుందామమ్మ. మరియు ఫరో 44వ వచనం, మరియు ఫరో యోసేపు, ఈ అధ్యాయం అంతా చదవండి అమ్మ, వండర్ఫుల్గా ఉంటుంది. మనకు సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా ఇంకా డెప్త్కి పోవటం లేదు. 44వ వచనం, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఈ రాజ్యానికి రాజును నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఏమండి, మీరు బాగా గమనిస్తే ఎంత గొప్ప అధికారాన్ని దేవుడు కట్టబెట్టాడండి. యోసేపుకి ఎంత నచ్చితే యోసేపుకు ఆ స్థితిని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, యోసేపు ఎప్పుడన్నా అడిగుంటాడు? ఇది మహా అంటే అడిగుంటే, అన్నయ్య ఇదిగో నా తల్లిదండ్రులను చూడటానికి ఒక అవకాశం ఇవి అని అంటాడండి. అక్కడికి పోతే ఎంత పేరు వచ్చిందా? ఆ దేశంలోని ఇదిగో ఫరోను నేను, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఇప్పుడు ఇతనికి ఇంత పవర్ వచ్చింది కదండి. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇంత పవర్ వస్తే ఏం చేయొచ్చు? పోతీఫర్ దేశంపై నన్ను జైలు వేశాడు కాబట్టి వాడిని చంపేయండి అని అనొచ్చు. పోతీఫర్ భార్య నేనేం తప్పు చేయకపోయినా కూడా మరి నన్ను ఎంతో అవమానపరిచి నన్ను ఇలా చేసింది, దాన్ని ఉరిదీయండి అని అనొచ్చు. ఏమంటే ఇక ఈ పానదాయకులు ఈడు జైల్లో నా వలన మంచి మేలు పొంది వీడు బయటికి రాగానే నన్ను మర్చిపోయాడు, ఈయన్ని కూడా చంపేయండి అని అనొచ్చు. ఎవరినంటే ఏదైనా చేయొచ్చు అండి, కానీ మిస్యూజ్ చేయదలుచుకోలేదు. ప్రేమ దుర్వినియోగం చేయలేదండి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మంచి కోసం వాడాడు. ఆ రాజు దగ్గరుండి పెళ్లి చేశాడండి. దగ్గరుండి ఎక్కడ? రాజుగారు చేసే పెళ్లి ఎలా ఉంటుంది? రాజుగారి పెళ్లి ఎలా ఉంటుందంటే, రాజుగారు చేసే పెళ్లి ఓను అనే ఒక సిటీ ఉంటే, ఆ సిటీలో ఒక యాజకుడు ఉంటే, ఆ యాజకుని కుమార్తెను తీసుకొచ్చి అతనికి ఇచ్చేశారు. 30 yearsలోని ఆ సమృద్ధి అయిన పంటలు పండుతున్నప్పుడు దేశం కలిసి పండగలాగా అతన్ని వివాహం జరిపించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రాజ్యానికి మకుటం లేని మహా అధికారిగా, మకుటం లేని మహారాజుగా ఒక రకంగా చెప్పాలంటే యోసేపు నిలబడ్డాడు. కారణం అతని క్యారెక్టర్, అతని గుణం. ఆ గుణం నీలో ఉందా ప్రియమైన సహోదరి సహోదరుడు? కనీసం మన ఊర్లో నిలబడటానికి, మన సంఘంలో నిలబడటానికైనా మనకు కొద్దిగానే క్యారెక్టర్ ఉండొద్దండి. మనం గుణగణాలు అనేవి దేవుని ఇష్టానుసారంగా ఉండేలాగా ఉండాలని. ఎప్పటి వరకు గనక ఏదైనా తప్పులు చేస్తే క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. ఇదిగో యోసేపు జీవితంలోని, యోసేపులో ఉన్నటువంటి ఆ నమ్మకత్వం మనం కలిగి ఉందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుదండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ బిడ్డలు ఎందరో తండ్రి ఈ భూమి మీద బ్రతికినటువంటి అల్పకాలంలో ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో ఇబ్బందులు తండ్రి అయినా కూడా తండ్రి మీ చిత్తానుసారంగా తమ జీవితాలను భూమి మీద కొనసాగించారు. మీ చేతుల్లోనే తండ్రి ఈ భూమి మీద తమ జీవితాలను ముగించుకున్నారు. తండ్రి మీ కోరికలను నెరవేర్చడం కోసం, మీ చిత్తాన్ని జరిగించడం కోసం మీ బిడ్డలుగా భూమి మీద బ్రతుకుతున్నాం. మేమైతే తండ్రి మరి చంచలమైనటువంటి మనస్సుతో తండ్రి మిమ్మల్ని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి. మీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మేలుకరమైనటువంటి మాటను బట్టి తండ్రి మరి యోసేపు జీవితంలో కలిగినటువంటి నమ్మకత్వాన్ని మేమును కూడా తండ్రి కలిగి ఉండలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ బిడ్డల తండ్రి ఎంతో ఓపికతో మీ మాటలు విన్నారు. కేవలం విని మర్చిపోయి తమ్మును తాము మోసపుచ్చుకొని తండ్రి నిత్యాగ్ని కొండలోకి జారిపోకుండా మీ మాటలని గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించి వీరుండే మహాలోకానికి అర్హత సాధించేటటువంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి మరి మీ చేతుల్లోకి తీసుకొనమని బ్రతిమలాడుకుంటూ ఇంతవరకు కూడా తండ్రి మీ మాటలు వినిపించినందుకు మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.